ప్రార్థన చేస్తాం. మనం ఎప్పుడైతే మన సమస్యలన్నీ తీరిపోయి మనం దేవుడు మనల్ని ఆశీర్వదించి మన ప్రార్థనకి జవాబిచ్చి మన సమస్యలన్నింటినీ తీర్చేసి మనకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని ప్రశాంతమైన వాతావరణాన్ని దేవుడు ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుణ్ణి వెంబడించే స్థితి నుండి మనం తొలగిపోతాం. చాలా మంది ఏం చేస్తారంటే మేము ప్రార్థన చేసేవాళ్ళమండి, మేము ప్రార్థనా పరులమండి అని చెప్పి చెప్పుకుంటారు, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి వారికి సమయం ఉండదు. దేవుడు అంటే వారికి భయం ఉండదు, దేవుడు అంటే వారికి భక్తి ఉండదు. కాకపోతే ఏం చెప్పుకుంటామంటే మేము ప్రార్థనా పరులమండి, మేము ప్రార్థన చేసే వాళ్ళమండి, మేము క్రైస్తవులమండి అని చెప్పుకుంటాం, కానీ ఆ క్రైస్తవులకు తగిన జీవితం మనం జీవించేవారిగా ఉండం. పరిస్థితులు మనల్ని కొన్నిసార్లు డివియేట్ చేస్తూ ఉంటాయి, దేవుడి నుంచి దూరపరుస్తూ ఉంటాయి. దేవుడు నిన్ను ప్రేమించి నేను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని దేవుడు నేను ఆశపడుతుంటే నువ్వేం చేస్తావంటే కొన్ని మాత్రమే, నేను కోరుకున్నది మాత్రమే నా జీవితంలో జరగాలి, నేను ఏదైతే కోరుకున్నానో అదే నా జీవితంలో నేను పొందుకోవాలి, ఇది నాకు కావాలి ప్రభా, ఇది ఖచ్చితంగా మీరు చేయండి అని చెప్పేసి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. కానీ దేవుడు ఏమనుకుంటాడంటే, ఓ సహోదరుడు, ఓ సహోదరి, ఓ బిడ్డ, నీకు మంచి దాన్ని నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను, నీకు చాలా ఉన్నతమైన దాన్ని నీ కొరకు నేను దాక్షించాను, అది నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను, కానీ నువ్వేంటి ఇంత చిన్నదాన్ని కోరుకుంటావు? కొన్నిసార్లు విసిగించేస్తాం. ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే ప్రభా, నువ్వు ఈ కార్యం చేయాల్సిందే, నా పట్ల ఈ కార్యం జరిగించాల్సిందే అని చెప్పేసి మనం చాలా సార్లు దేవుణ్ణి విసిగించేస్తాం. దేవుడు మన ఇంట్లో ఏమి పనివాడేం కాదు. మన కింద ఎవరైనా పనివాళ్ళు ఉంటే మనం ఏం చేస్తాం? ఆజ్ఞాపిస్తాం, ఇది చెయ్యి, అది చెయ్యి, అది చెయ్యి, నాకు ఈ టైం కల్లా ఇది కంప్లీట్ అయిపోవాలి అని చెప్పేసి మనం ఆజ్ఞాపిస్తూ ఉంటాం. మనం పని వాళ్ళకి అలా ఆజ్ఞాపిస్తాం. సేమ్ అలాగే మనం కూడా కొన్నిసార్లు దేవునికి కూడా ఆజ్ఞాపించేటువంటి స్థితిలో ఉంటాం. దేవా, నాకు ఖచ్చితంగా మీరు ఇది చేసేయాల్సిందే, ఇది నేను అనుభవించాల్సిందే, ఇది నా జీవితంలో జరగాల్సిందే అని చెప్పేసి మనం దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు తప్పదిగా పాపం చాలా ఆశపడుతుంది, కానీ దాని ద్వారా వచ్చే ఇబ్బందులు ఏంటి బిడ్డకు తెలియట్లేదు, మనకు ఖచ్చితంగా ఇవన్నీ ఇవ్వాల్సిందే అని చెప్పేసి దేవుడు ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఏమి ఇబ్బందులు వస్తాయంటే కీర్తనలు 106వ అధ్యాయం 15వ వచనం ఒకరు చదువు. కీర్తనలు గ్రంథం 106వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసుకుంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసింది అని చెప్పేసి దేవుని వాక్యం మాట్లాడుతుంది. నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేల్ ప్రజల ఐగుప్తులో నుంచి దేవుడు ఆ పాలు తేనెలు ప్రవహించి కానాను